ఒక అబద్ధం పదే పదే ఊరేగి రాజ్యం ఏలుతున్నప్పుడు సత్యం కోసం మనం అనునిత్యం మాట్లాడవలసి ఉంటుంది. మురళీ గారిని ఈ విషయంలో వారు చేసిన సూచనలు మనం సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ ప్రత్యేకించి ఒక ఎన్నికల సందర్భం, ప్రజల్లో ఇది చర్చ జరుగుతున్నది. క్యాగు నివేదిక వెలువడటం, ఈ చర్చ ఇంకింత తీవ్రతరం కూడా అయింది. ప్రభుత్వం కూడా ప్రజలకు సమాచారం అందించాలనే లక్ష్యంతో ఒక శ్వేతపత్రం తేవటాన్ని కూడా మనం ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అందరం కూడా ఎన్నికలకు ముందు అసలు ఈ నిర్ణయం జరిగినప్పటి నుంచి, దీన్ని ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా దానిపైన మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు మీరు సరి అయిన ఆలోచన చేయకుండా దీన్ని కడుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నీళ్లు రావు. ఈ ప్రాజెక్టు వల్ల నీటిని అందించడానికి అయ్యే వ్యయం విపరీతంగా ఉంటుంది. మీరు ఆలోచన చేయండి. కరెంటు కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంట్ అంతా వాడినా అది చాలకపోవచ్చు అని రకరకాలుగా మనం ప్రభుత్వానికి సూచనలు పెట్టింది. ఈ సూచనలు చేసిన దాంట్లో కీర్తిశేషులు మాజీ ఇంజనీరు మనకు ఐక్యరాజ్య సమితికి పనిచేసినటువంటి హనుమంతరావు గారు కూడా ఉన్నారు. అన్ని రకాలుగా సూచనలు చేసిన ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టింది. చివరాఖరికి ఇవాళ మన ముఖం మనం అద్దంలోనే చూసుకున్నట్టుగా ఉంది. క్యాగ్ నివేదిక చదువుతుంటే మనం ఏమేం మాట్లాడినామో అవన్నీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇదేదో మనమే రాసినమా అయిందని డౌట్ కూడా అనిపిస్తుంటుంది. అంటే అంతటి విషయాలు దాంట్లో వాళ్ళు వ్యక్తం చేయటం జరిగింది. చాలా సూటిగా క్యాగు నివేదిక చెప్పింది ఏంటంటే, ప్రాణహిత దగ్గర నీళ్లు లేవనుకున్నప్పుడు ఆడ ఉన్న వరకు నీళ్లు వాడుకొనైనా మీరు పునరాలోచన చేయవలసింది, ప్రత్యామ్నాయాలు వెతకవలసింది. మీరు వెతకలేదు, ప్రణాళిక సరిగ్గా వేయలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయటానికి ముందు మనకున్న డబ్బులు ఎన్ని, ఆ డబ్బులు సరిపోతాయా లేదా అని కూడా ఆలోచించవలసింది. కానీ ఆ ఆలోచన కూడా మనం చేయకుండానే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికి సంబంధించిన డిజైన్లు కూడా మీరు సరిగ్గా వేసుకోలేదు అని ఆరోపణ కూడా లేవనెత్తడం జరిగింది. ఇవన్నిటికంటే మించి క్యాగు ఏమన్నదంటే, తన నివేదికలో ప్రణాళిక సరిగ్గా లేదు, దాని అమలు సరిగ్గా లేదు. ఆఖరికి వాళ్ళు చెప్పింది కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి మీరు టెండర్లు పిలిచే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోలేదు. ప్రాజెక్టులో ఒకవేళ నిర్ణయాలు మార్చి ఖర్చు తగ్గించిన సందర్భంలో కాంట్రాక్టర్ బిల్లులు తగ్గించలేదు, కానీ ఖర్చు పెరిగినప్పుడు మాత్రం కాంట్రాక్టర్కు విధిగా మీరు చెల్లించారు. ఇందులో కొన్ని ప్రాజెక్టులను కొన్ని దీంట్లో భాగాలను గుండుగుత్తకు మీరు ఇవ్వటం జరిగింది. కొన్నింటినేమో గవర్నమెంటే మొత్తం ఇంజనీరింగ్ డిజైన్ చేసే అధికారం కూడా కాంట్రాక్టర్లకు వదిలేసింది. ఒక పావు వంతేమో 25,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు డిజైన్ చేసే అధికారం ఇస్తే, 75,000 కోట్లకు సంబంధించి గవర్నమెంటే నిర్ణయం చేసి ఇంత గుండుగుత్తకు మీరు ఈ పని చేసి పెట్టాల్సిందే అని చెప్పి కాంట్రాక్టర్లకు అప్పచెప్పటం జరిగింది అని క్యాగ్ నివేదికలో స్పష్టంగా వాళ్ళు రాయటం జరిగింది. క్యాగ్ నివేదిక ప్రధానంగా లేవనెత్తిన అభ్యంతరాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అసలు ఈ నీళ్లు లిఫ్ట్ చేసి అందించటం చాలా కష్టం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇవాళ 40,000 ఎకరాలకు మించి ఆయకట్టును అభివృద్ధి చేయలేదు. 1 ఎకరాకు నీళ్ళు అందించడానికి 46,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పింది. మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటులో 60% కరెంటు వాడినా ఈ నీళ్ళు ఎత్తిపోయటం సాధ్యం కాదు. 3వ టీఎంసీ కోసం హడావిడిగా టెండర్లు పిలిచిండ్రు, అవసరమే లేదు. 2 టీఎంసీలు ఉన్న పంపులను 10 రోజులు ఎక్కువ నడిపితే ఆ నీళ్ళు వస్తాయి. అనవసరంగా 28,000 కోట్లు మీరు ఖర్చు చేస్తున్నారు, వృధా చేస్తున్నారనే మాట కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. ఇన్ని రకాలుగా వాళ్ళు దీని విషయంలో అభ్యంతరాలు లేవనెత్తి, అసలు ప్రత్యామ్నాయాలు మల్లన్న సాగర్ నిర్మాణానికి వస్తే భూకంపానికి అవకాశాలు ఉండే ప్రాంతంలో నిర్మించారు, అది ఉపయోగించుకోవటం చాలా కష్టమని. మల్లన్న సాగర్ నుంచి ప్రాజెక్టు 6 నెలలు అయితే పూర్తి అవుతుంది అనగా ఒక తాత్కాలికమైన కాలువను తవ్విండ్రు కొండపోచమ్మ సాగర్ నింపటానికి. ఆ తాత్కాలికమైన కాలువకు 70 కోట్లు. 70 కోట్లు అంటే సార్ని అడగాలి, 7 స్కూళ్ళు అవుతాయా సార్? ఇంటర్నేషనల్ స్థాయి 7 స్కూళ్ళు ఈజీగా మనకు ఒకటి నిర్మాణం జరిగేది. అంటే ఎంత సొమ్ము ఎట్లా వృధా చేసిండ్రు.
సొరంగం కాలువలు పైపుల ద్వారా నీళ్ళు తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేసినారు. అవసరం లేదు, తక్కువ ఖర్చుతో కాలువల ద్వారా నీళ్ళు వచ్చేవి. ఎన్ని లెక్కలు చెప్పినారు. మొత్తం ఎల్లంపల్లి నుంచి నీళ్లు వరద కాలువలో పోసి వరద కాలువ నుంచి మీదికి తీసుకుపోవటానికి మీరు ఎత్తిపోతలు పథకం తయారు చేసినారు. వరద కాలువ నుంచి ఎత్తిపోతలు ఏమవసరం అండి? వాలు మార్గంలో ఎల్ఎండికి వచ్చి పడతాయి కదా, అక్కడి నుంచి వాడుకోవచ్చు కదా, ఈ పని ఎందుకు చేసిండ్రని అడిగింది. ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తిండ్రు. వాస్తవానికి ఈ రకంగా ఒక ప్రాజెక్టు కుంగిపోవటం అనేది ఇది చాలా అరుదుగా జరిగింది. తెలంగాణలోనైతే ఏ ఒక్క ప్రాజెక్టు ఈ రకంగా కుంగిపోలేదు ఇప్పటి వరకు. చాలాసార్లు కడెం ప్రాజెక్టు ప్రస్తావన చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు మట్టి కాలువ మాత్రమే కొట్టుకుపోయింది. అది కూడా మొదటిసారి ప్రయోగాత్మకంగా తెలంగాణలో కట్టిన ప్రాజెక్టు. గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టులో అదొక భాగం మాత్రమే. దాన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్లో డిజైన్ చేసి కట్టి దాని తప్పులను సరిచేయటానికి వాళ్ళు తర్వాత దాన్ని తప్పులను సరిచేసుకొని మళ్ళీ కట్టిన ప్రాజెక్టులు ఏవి కూడా వీసమెత్తు దానికి ఎక్కడా నష్టం జరగలేదు, డ్యామేజ్ జరగలేదు. ఇవన్నీ కూడా అసత్యాలను వాళ్ళు ప్రచారం చేసి ఇవాళ తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎన్ని రకాల అసత్యాలు. ఏ 2 పిల్లర్లు గుంగినాయి, అన్నీ మంచిగానే ఉన్నాయని. చాలాసార్లు నేను అడుగుతా ఉన్నా, ఇంటికి ఒక పిల్లర్ కుంగితే ఇల్లు నిలుస్తుందా అని అడుగుతున్నా. ఎట్లయితే నిలవదో ఇది కూడా అంతే. నువ్వు మొత్తానికి ఒకటే బ్యారేజ్ మీద వాళ్ళు కాంక్రీటు దాన్ని వేయటం జరిగింది. అది ఉండటం చాలా కష్టము. కాబట్టి దాన్ని సమగ్రంగా సమీక్షించవలసిందే. కాళేశ్వరం అంటే కేవలం మా మేడిగడ్డ ఒకటే కాదు, కానీ మేడిగడ్డ 80% నీళ్లు మేడిగడ్డ నుంచే లిఫ్ట్ చేస్తాం, అంతే కదా సార్? 80% నీళ్లు మేడిగడ్డ నుంచే లిఫ్ట్ చేస్తాం. అది లేదు అంటే ప్రాజెక్ట్ లేనట్టే లెక్క. ఇవాళ నీళ్లు ఆపొద్దని కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఈయన నీళ్లు దాన్ని తొందరగా కట్టి ప్రాజెక్టుకు నీళ్ళు ఇస్తే ఏం బాయినది. రేపు కట్టినాక కూలితేనేమో సరిగ్గా కట్టలేదంటారు, కట్టకపోతే ఎందుకు కట్టలేదని అంటారు. 2 రకాలుగా కూడా ఇది ఒక మూర్ఖపు ఆలోచన ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటిది. ఈ ఆలోచనలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటిని మనం అందరం కూడా ఈ ఆలోచనలను ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే 3 పిల్లర్లు కాదు, 3 వ్యవస్థలు కుప్పగోలిపోయినాయి. మొదటిది 1,00,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండ్రు. ఈ 87,000 కోట్ల రూపాయలు 8 నుంచి 11% వడ్డీకి తీసుకొచ్చిండ్రు. ఈ వడ్డీ కట్టడానికి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అనేది సంక్షోభంలో చిక్కుకోవటానికి కాళేశ్వరం మూల కారణం. అందుకని కాళేశ్వరం అనేది మొట్టమొదట ఇది కూలిపోవటానికి, ఆర్థిక వ్యవస్థ కుప్పగూలటానికి కారణమైంది. రెండవది, మొత్తం పైసలు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంతో పాటు కట్టవలసినటువంటి కృష్ణానది ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టింది. అటు కృష్ణలో నీళ్ళు వచ్చే ఛాన్స్ లేదు, ఇటు కాళేశ్వరం నుంచి నీళ్ళు అందే అవకాశము లేదు. కాళేశ్వరం నుంచి 4 ఏళ్ల కాలంలో 97,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందినాయి. ఇంకా అంతకు మించి 1 ఎకరానికి కూడా వాళ్ళు నీళ్ళు ఇయ్యలేకపోయినరు. అందుకని రాష్ట్ర సాగునీటి వ్యవస్థని ఇది సంపూర్ణంగా కుప్పగూల్చింది. ఇది 2వ సంక్షోభం. 3వది ఏంటంటే మన దగ్గర ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ అద్భుతంగా ప్రాజెక్టులను డిజైన్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు డిజైన్ చేసింది. ఒకప్పుడు బాగా వరద వచ్చి కృష్ణానదిలో శ్రీశైలం డ్యామ్ మీది నుంచి నీళ్లు పోతే చాలామంది చెప్పినరు ఈ ఇంజనీర్లు డిజైన్ చేసి అద్భుతంగా కట్టిండ్రు కాబట్టి తట్టుకొని నిలబడ్డది, కానీ లేకపోతే ఇవాళ కాలంలోనైతే నిలబడేది కాదని. ఇవాళ వాస్తవానికి ఆ ఇంజనీర్లకు ఉండే స్వేచ్ఛను అణిచివేసి ఇష్టానుసారంగా ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవటం ఇంజనీరింగ్ వ్యవస్థ కుప్పగూలిపోవటానికి కారణమైంది. కాబట్టి 3 రకాలుగా అది సమస్య. మల్లన్న సాగర్ కట్టిండ్రు, అందులో 20 టీఎంసీలు నింపినా కానీ అది నిలిచే పరిస్థితి లేదు. నిండా 50 టీఎంసీలు కనుక నింపితే 5 లక్షల మందికి అది ప్రాణగండానికి అది దారితీస్తుంది. అందుకని ఇట్లాంటి 3 సంక్షోభాలకు మూల కారణాన్ని దాచిపెట్టి 3 పిల్లర్ల సమస్యగా చూపటాన్ని మనం అస్సలు ఆమోదించడానికి వీల్లేదు. దాన్ని గట్టిగా
మనం తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలి అనంటే మురళి గారు చెప్పినవి కలుపుకొని నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే మొట్టమొదట కాళేశ్వరం మీద ఒక సమగ్రంగా మీరు విచారణ చేయించండి. ఇలా గవర్నమెంటు డ్యామ్ సేఫ్టీ వాళ్ళని పిలిచింది, ఒక విచారణ జరుగుతున్నది, ఆ విచారణ చేయాలి. రెండవది అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని దానిపై సమగ్రంగా సర్వే చేయించండి. ఈ సర్వే జరగకుండా మురళీ గారు చెప్పినట్టు ఒక్క పైసా దీని మీద ఖర్చు చేసినా అది వృధా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఒక్క పైసా కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టనీయమనే మాట కూడా మనం బీఆర్ఎస్ వాళ్ళకి స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. బాధ్యతలు మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అలా నడిపి దాన్ని నిర్వహణ చేస్తే సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ 11,000 కోట్లు నిర్వహణకు 25,000 కోట్లు అప్పులు కట్టడానికి పోతే రాష్ట్ర బడ్జెట్లో 35,000 కోట్లు ఖర్చు అంటే ఎంత ఇబ్బందో మీరు ఆలోచన చేయండి. అందుకని సరి అయినటువంటి విచారణ లేకుండా దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఖర్చు చేయరాదు అనేది మనం అందరం కూడా ఒకటి గట్టిగా డిమాండ్ చేయాలి, ప్రజలకు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. రెండవ విషయం ఏంటంటే మనం తెచ్చిన అప్పులు 8 నుంచి 11% వడ్డీకి, మామూలు వడ్డీ కాదు, 8 నుంచి 11% వడ్డీకి తీసుకొచ్చినాం. ఈ వడ్డీ పెను భారంగా మారనున్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టాలంటే ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఇంత ధనిక రాష్ట్రంలో ఇంత సంక్షోభం ఎందుకు వచ్చిందంటే మీరు చేసిన అడ్డగోలు అప్పుల వల్లనే. వాస్తవానికి ఒక ప్రణాళిక లేకుండా ఇల్లు కట్టాలంటే కూడా ప్రణాళిక వేసుకుంటాం, ఏ ప్రణాళిక లేకుండా వాళ్ళు అడ్డగోలుగా ఖర్చు పెట్టినరు. అందుకని ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవలసింది ఏంటంటే ఈ ప్రాజెక్టు విషయంలో తీసుకున్నటువంటి అప్పును దాన్ని ఏమంటారు సార్, రీషెడ్యూలింగ్ కోసం మనం ప్రయత్నం చేయాలి. రీషెడ్యూలింగ్ చేస్తే కొంత ట్యాక్స్ వడ్డీ తగ్గొచ్చు, చెల్లింపులకు ఇంకో కొంతకాలం అవకాశం దొరకవచ్చు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న భారాన్ని మనం తగ్గించుకోవటానికి కూడా ఒక అవకాశం అనేది కలుగుతుంది. ఇది మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఇంకా అడగవలసింది ఏంటంటే ఎవరు దీనికి బాధ్యులు మీరు గుర్తించవలసిందే. ఆ గుర్తించి వాళ్ళ మీద శిక్ష తీసుకోవాలి. ఇంతగా ప్రజాధనం వృధా చేసినటువంటి దానికి బాధ్యులు ఎవరో వాళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఏ స్థాయి వాళ్ళైనా దానికి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవసరమైతే ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకారం తీసుకుంటారో కానీ బాధ్యులను గుర్తించాల్సిందే. వాళ్ళపైన దీనికి తగిన విధంగా చర్యలు కూడా తీసుకోవాల్సిందే. ఇవన్నింటినీ అమలు చేయటానికి అంతర్గతంగా ఒక వ్యవస్థ అనేది బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. దీనికి సంబంధించి సమగ్ర సమీక్ష అనేది జరగవలసినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవి మనం అందరం కూడా ఇవాళ దీని పైన మాట్లాడవలసిన బాధ్యత ఉంది. ఇంత నిధుల దుర్వినియోగం, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన పరిస్థితి, ఒక డ్యామ్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నటువంటి సందర్భం, ఒక డ్యామ్ పేరు చెప్పి అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు పైసలు పంచిపెట్టినటువంటి వైనం మనం భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాన్ని చూడలేదు. ఒక గ్యాంగు వలె కుమ్మక్కైపోయి ఒక మాఫియా వలె ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకుంటున్నటువంటి వైనం మనం చూసినాం. అది మనం ఇవాళ ఎదుర్కోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇట్లాంటివి పునరావృతం కాకుండా, మళ్ళీ జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఇవాళ ఒక ఏకాభిప్రాయ సాధన కోసం మనం అందరం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతోని ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి హాజరైన పాషం యాదగిరి గారిని, అదేవిధంగా విద్యావంతుల వేదిక అధ్యక్షులు నాగన్నను ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. మాట్లాడుకుందాం. ఒక నిర్దిష్టమైన తీర్మానం ఏదైనా మనం ఏర్పాటు చేసుకోగలిగితే తెలంగాణ ఉద్యమం అనేది వాస్తవానికి ఒక నిష్పక్షపాతంగా అధికారం అనేది ప్రజల పక్షాన పనిచేయాలనే డిమాండ్ సాధన కోసమే మనం చేసిన ప్రయత్నం. ఈరోజే మనం మిలియన్ మార్చ్ నిర్వహించిన సందర్భం. ఏ అధికారము అడ్డం వచ్చినా దాన్ని కాదని ఒక న్యాయాన్ని సాధించేటువంటి లక్ష్యంతో
తెలంగాణ ప్రజలు ఐక్యమై సాగినటువంటి సందర్భం. నాతో ఊళ్ళల్లో పోయినప్పుడు చాలామంది అన్నారు, ఒక గట్టి పిలుపు ఈసారి అని అడిగేది. గట్టి పిలుపు అంటే ఏంది అని అడిగిన. నువ్వు పిలువనం పోవు హైదరాబాద్కు, మేము రాకపోతే అడుగు అని. అంటే పిలువనం తగని హైదరాబాద్ చేంజ్ చేస్తామంటే అగ్గెలిగిపోతా సార్, ఊకుంటానా నేను ఏమన్నా అని చెప్పి సిరిసిల్లలో మాట్లాడితే రైతులు నాతో అన్నటువంటి మాట ఇది. అంటే ఓ గట్టి పిలుపుకు జనమైతే సిద్ధంగా ఉన్నారు అని ఒక నిర్ణయం జరిగినాకనే అప్పుడు అందరం మాట్లాడుకొని ఆ రోజు మిలియన్ మార్చ్ అనే దాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించుకుంటే ఆ కార్యక్రమంలో ప్రజలు కదిలిన తీరు అద్భుతం. నేను వరంగల్ పోతుంటే దారిలో హోటల్లో పిల్లలు కలిసి అడిగినరు. దూరంగా ఉండి చూస్తుంటే నాకు వీళ్ళు మనోళ్ళే అని డౌట్ వచ్చి ఏం సంగతి అని పక్కకు పోయి మాట్లాడితే, హైదరాబాద్ పోతున్నా అన్న, ఒక్కనివే పోతున్నావు అంటే అందరం గెలిచిపోతే పోలిస్తారా అని అన్నాడు. ఏం చేస్తావన్నా, ఆడికి ఎక్కకుండా వస్తానా వెనుకకు వస్తా, ఆడికే వస్తాపా అని చెప్పిండు. అంటే అంత పట్టుదలతో జనము ఆ రోజు వచ్చింది. ఇంకొక యువకుడు నాకు ఫోన్ చేసి, పోలీస్ స్టేషన్లో ఉన్నా నేను, అప్పుడు నాతో ఏమన్నారంటే, నేను ముళ్ళకంచెలు దాటిన, పోలీసు బ్యారికేడ్లు దాటిన, నా ప్యాంటు చినిగింది, ఒళ్ళు రక్తం గారుతుంది, నేను కింద మీద పడి మొత్తం మీద ట్యాంకు బండ మీదకి చేరుకున్నా, నా ఒంటి మీద ప్యాంటు ఇప్పి తాడుగా చేసి కింది నుంచి 10 మందిని ట్యాంకు బండ మీదకి తీసుకొచ్చిన. ఇవి చెప్పటానికి నేను చేస్తలేను, ట్యాంకు బండ మీద ఉన్నానని చెప్పటానికి నీకు ఫోన్ చేస్తున్నాను. ఆ రోజు ఉన్న స్పిరిట్ అటువంటి. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పాలన, తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకునేటువంటి లక్ష్యంతో ఈ పాలన మనం కోరుకున్నాం. దాన్ని సాధించటానికే అదే స్ఫూర్తితో మనం సాగవలసినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. ఇది అయిన తర్వాత మనం ట్యాంకు బండ దగ్గర ఆ రోజు పోతన విగ్రహం దగ్గరికి చేరుకున్నాం. మళ్ళీ కూడా ఆడికి చేరుకొని ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మనం భవిష్యత్తులో సంఘటితంగా మనం ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడతామనేది మనకు బహుశా మిత్రులందరూ కలిసి రాస్తారు, నాగన్న, పాషం యాదగిరి గారు కలిసి రాస్తారు. దాన్ని మనం ప్రతిజ్ఞ చదువుతాం.